కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కాకినాడ బంగారం వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు బంగారం వెండి అండ్ డైమండ్స్ సంఘం వారిచే నిలుపబడిన శ్రీ గణపతి స్వామివారి పందిరిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేద పండితులచే శ్రీ గణపతి స్వామివారికి వేద పఠనములు, సాయంత్రం డోలు సన్నాయి వాయిద్యాలు, ముఖ్య గాన భజన కాలక్షేపాలతో కనులు మిర్మిట్లు గొలుపు బ్రహ్మాండమైన విద్యుత్ దీపాలంకరణతో అతి వైభవంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని బంగారం వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి తెలిపారు. చవితి రోజున మూల విరాట్ పూజ చేశారు. సాయంత్రం బ్యాండ్ మేళాలతో వినాయక స్వామిని ఊరేగించే ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో బంగారం వెండి అండ్ డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు రామకృష్ణారాము, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్, గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి, వైస్ చైర్మన్ మట్టపల్లి శ్రీనాథ్ నాని, బౌరిశెట్టి నాగవిశ్వనాథం, సంఘ గౌరవ అధ్యక్షులు పట్నాల రాము, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు పట్నాల రాము, గణపతి నవరాత్రుల కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ కూడా స్త్రీలు జయకారంతో ఉండాలని ముత్తైదులకి ఒక 510 మంది పైబడే మాకు ఇక్కడ మా వర్తకులు సహాయ సహకారాలతో చేస్తున్నామండి. ఈ కార్యక్రమం అన్నింటికి కూడా మా కమిటీ వారి దగ్గర నుంచి టోకెన్ తీసుకుంటే ముందుగా మీకు ఆ ఏర్పాట్లు చేయడానికి మా సంఘం తరపు నుంచి అన్ని విధాలా కూడా మీకు కృషి చేసి ఈ కార్యక్రమం మీ అందరూ జయప్రదం చేస్తారని కోరిపెడుతున్నామండి. అలాగే నగర ప్రముఖులందరూ కూడా వచ్చి మా మండపంలో వినాయకుడి స్వామికి రోజు ఒక ప్రత్యేక అలంకారం ఉంటుందండి. ఆ అలంకరణలో వచ్చి ప్రతిరోజు కూడా మీరందరూ వచ్చి ఇక్కడ తీర్థ ప్రసాదం తీసుకుంటే వచ్చి మా స్వామివారి ఆశీస్సులు పొందారని మనస్ఫూర్తిగా కోరిపెడుతున్నాం మా సంఘం నుంచి. అలాగే ఈరోజు అలంకరణ స్వీట్స్తో అలంకరణ అండి. అలాగే ఈరోజు భజన కార్యక్రమం ఉంది. అలాగే మా సంఘ సభ్యులు అందరూ కోరుకు మేరకు ప్రముఖ న్యాయవాది మా స్నేహితులు పేపకాల రామకృష్ణ గారితే రేపు సాయంత్రం 7 గంటలకి భక్తి గాన కచేరీ ఉందండి. దాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరిపెడుతున్నాం. వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ సంవత్సర గణపతి నవరాత్రులు కాకినాడలో మన గోల్డ్ మార్కెట్ సెంటర్ అంగరంగ వైభవంగా మన అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ గారు మరియు చైర్మన్ సీతారామూర్తి గారి ఆధ్వర్యంలోని వర్తక సోదరు అందరి సమక్షంలోని మొదలయ్యేయండి. ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం 7 అడుగుల విగ్రహం పెడితే ఈ సంవత్సరం 12 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా 85వ సంవత్సరం కనుక 85 కేజీల లడ్డు స్వామివారికి పాట రోజు ఆఖరి రోజు 85 కేజీల లడ్డు పాట ద్వారా జరుగుతుంది. అలాగే మన ఆ లడ్డుని పాడుకోవడానికి ముందుగా మా అధ్యక్షులైనటువంటి అనిశెట్టి రామకృష్ణ గారు అప్పుడే 1,08,000 రూపాయలు నాది ఆఫర్ అని చెప్పేసి అన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం మన కాకినాడలో మన గోల్డ్ మార్కెట్ సెంటర్. అలాగే వివిధ కార్యక్రమాలు కూడా చేయి తలపెట్టామండి. వీటి అన్నిటికీ కూడా భక్తులు మా కమిటీ వారు అందరూ కూడా సహకరించి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. 1961 సంవత్సరంలో మా నాన్నగారు పట్ల జిట్టి గారు మా సెంటర్లో చిన్న విగ్రహం పెట్టి పూజించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అలా పెరిగిపోయింది. అది 12 అడుగులు అయిపోయింది. ఏమండి ఇది ఎంతది 12 అడుగులు పెరిగిపోయింది. ఫస్ట్ 12 అడుగులు పెరిగింది. దీనికి కారణం ఏంటంటే వర్తక సోదరులందరూ కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రోగ్రాంలు కూడా 1, 2, 3 కాదండి, 18 ప్రోగ్రాంలు చేస్తున్నారు. 7 ప్రోగ్రాంలు చేస్తున్నారు. కాకినాడలో ఎక్కడ చేయలేని పద్ధతిలో ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి చేస్తున్న కార్యక్రమం. మీరు అందరూ రావాలి, ఆనందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.